హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి టెక్ తెలుగు. ఈరోజు మా లేటెస్ట్ వీడియో ఏంటంటే, మీరు వీడియో స్టార్టింగ్లో చూస్తారు కదా, టైగర్ యానిమేషన్ వీడియో. అలా మొబైల్ ఫోన్లో యానిమేషన్ వీడియో సింపుల్గా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందు ప్లే స్టోర్లోకి అయితే వచ్చి డ్రా కార్టూన్స్ 2 అని అయితే సెట్ చేయండి. సెట్ అయితే యాప్ అయితే ఇన్స్టాల్ అయితే అవుతుంది. ఈ యాప్ ట్యూటోరియల్ అయితే ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి వీడియో చివరిదాకా చూడండి. డ్రా కార్టూన్స్ 2 యాప్ ఒక ఇంటర్ఫేస్ అయితే మనకైతే ఇలా కనబడుతుంది. మేక్ లోడ్ వాచ్ అని అయితే ఉంటుంది. ఇక్కడ న్యూ కార్టూన్ ఐటమ్ కన్స్ట్రక్షన్ అని కూడా ఉంటుంది. అలాగే మనకి ఈ సైడ్ ఎడమవైపు అయితే సెట్టింగ్స్ అనేది ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళి మనకి ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే మనకి నచ్చినట్టు అయితే పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ హై క్వాలిటీ వీడియో అయితే ఉంది కాబట్టి దాని మీద ఏదో టిక్ చేయాలి. ఎందుకంటే మనం చేసే యానిమేషన్ వీడియో మనకైతే కొంచెం హై క్వాలిటీ వీడియోకి అయితే వస్తుందన్నమాట. కావాలంటే ఇందులో మీకు నచ్చిన సెట్టింగ్స్ అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు ఈ యాప్లో. ఈ యాప్లో యానిమేషన్ ఎలా చేయాలంటే, అక్కడ న్యూ కార్టూన్ అని ఉంది కదా, న్యూ కార్టూన్ మీద క్లిక్ చేస్తాం. యానిమేషన్ చేసే ముందు ఈ యాప్లో మొత్తం ఆల్ ఆప్షన్ గురించి అయితే చిన్న ట్యూటోరియల్ అయితే చెప్తాను చూడండి. ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్నది కదా, ఆ ఎల్లో కలర్ ఏంటంటే ఫ్రేమ్ని పైకి అప్ చేయడానికి, బ్లూ కలర్లో ఉన్నది ఏంటంటే ఫ్రేమ్ని డౌన్ చేయడానికి. మనకి ఇక్కడ 3 లైన్స్ అయితే ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి సేవ్ ప్రాజెక్ట్ ఎక్స్పోర్ట్ అని అయితే ఉంటాయి. ఎక్కడైతే క్రియేట్ ఐటమ్స్ 7 ఐటమ్స్ క్రియేట్ చేయడానికి, ఎడిట్ సీన్ ఎడిట్ చేయడానికి, ఆడియో ఏమన్నా యాడ్ చేయడానికి, బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయడానికి, కెమెరా వ్యూ అంటే కెమెరా వ్యూ మనం చేసే యానిమేషన్ వీడియోకి కెమెరా వ్యూ సెట్ చేసుకోవడానికి, స్పీడ్ ఎఫెక్ట్స్. ఈ స్పీడ్ ఎఫెక్ట్స్ గురించి నేను వీడియో చివరిలో అయితే మాట్లాడతాను. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ చూస్తే మనకి ఇన్సెట్ అనేది ఉంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఇక్కడ చాలా రకాల క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. ముందైతే ఇన్సర్ట్ చేసే ముందు మనం ఏం చేద్దామంటే బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. అందుకు ఇక్కడ 3 లైన్స్ అయితే ఉన్నాయి కదా, ఆ లైన్స్ మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది. మనకి ఇక్కడ ఎడమవైపు యాడ్ అనేది ఒక బటన్ అయితే ఉంది కదా, ఆ యాడ్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డ్రా ఫోటో కలర్ అని అయితే ఉంటాయి. ఇన్బిల్డ్లో ఈ యాప్లో కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ బ్యాక్గ్రౌండ్స్లో మనకైతే ఏదైతే నచ్చిందో ఆ బ్యాక్గ్రౌండ్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి అయితే ఈ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత చూస్తే ఈ బ్యాక్గ్రౌండ్ అయితే బాగా సెట్ అయింది. సెట్ అయ్యాక బ్యాక్ అయితే వస్తే మనకి బ్యాక్గ్రౌండ్ అయితే చూసారు కదా, సెలెక్ట్ అయితే అయిపోయింది. ఈ స్నో బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ మనం ఇందులో క్యారెక్టర్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ ఇన్సర్ట్ అని అయితే ఉంది కదా, ఇన్సర్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ జంగిల్, ఫామ్, స్టిక్ మ్యాన్, ఫ్రమ్ కమ్యూనిటీ, స్టాక్ పప్పట్స్, వైలెన్స్, స్పేస్ అని చాలా రకాల బ్యాగ్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో నేను జంగిల్ అయితే సెలెక్ట్ చేసి ఎక్కడైతే మనకైతే ఒక సింహం అయితే ఉంది, ఆ సింహాన్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సింహాన్ని సెలెక్ట్ చేసి మనకి ఆ సెలెక్ట్ చేసిన సింహం యొక్క క్యారెక్టర్ అయితే సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బ్లూ కలర్ ఆప్షన్ ఏంటంటే సైజు ఈ ప్లేస్ అయితే మార్చడానికి అనమాట. ఈ లెఫ్ట్ కలర్లో ఏంటంటే సింహాన్ని అయితే ఫ్లిప్ చేయడానికి. ఇక్కడ ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నది ఏంటంటే సింహం యొక్క సైజ్ అయితే పెంచడానికి అనమాట. చూస్తున్నారు కదా, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే. ప్రస్తుతం అయితే మనం సింహాన్ని యొక్క ప్లేస్ అయితే మారుద్దాం. సైజ్ కూడా నేనైతే తగ్గిస్తున్నాను. ఓకే, సింహాన్ని అయితే బాగా అడ్జస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి ఈ యాప్లో ఇప్పుడు ఏం జరగబోతుందో. మనకైతే సింహం అయితే ఇక్కడ ఉంది ఫస్ట్ పాయింట్లో. మనం అయితే కొంచెం లెగ్ అయితే మూమెంట్ అయితే ఇస్తున్నాను. లెగ్ మూమెంట్ అయితే ఇచ్చి ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా ఆప్షన్, దాని మీద క్లిక్ చేస్తే సెకండ్ ఫ్రేమ్కి అయితే వచ్చింది. ఇప్పుడు ఆ సింహం యొక్క బ్యాక్ సైడ్ కాల్ అయితే పెట్టి ఇదైతే ఇలా పెడుతున్నాను. సింహాన్ని కొంచెం ముందుకు అయితే వంగదీసి నెక్స్ట్ అయితే మళ్ళీ బ్లూ కలర్ ఫ్రేమ్ మీద అయితే క్లిక్ చేశాను. మళ్ళీ లెగ్స్ అయితే కొంచెం మూవ్ చేసి సింహాన్ని అయితే కొంచెం ఎదరికైతే పెడుతున్నాను అనమాట. కొంచెం ఎదరికైతే పెట్టాము. ఎదరికైతే పెట్టి మళ్ళీ బ్లూ కలర్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి మళ్ళీ సింహాన్ని అయితే కొంచెం బ్యాక్వర్డ్ ఎలా సింహం అయితే మూమెంట్ అయితే ఇస్తున్నట్టు మనం అయితే ఇలా జరిపి మళ్ళీ బ్లూ కలర్ దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి ఇలాగా ప్రతిసారి మనం ఇలా చేయాల్సి అయితే ఉంటుంది. మనకైతే యానిమేషన్ వీడియో ఎలా అయితే రావాలనుకుంటున్నామో అలాగా. మనకి ఈ యాప్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనం ప్రతి బాడీ పార్ట్ మనం అయితే కదిలించవచ్చు. మనం సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్ అది. నెక్స్ట్ అయితే క్లిక్ చేస్తున్నాం. మళ్ళీ కొంచెం చేంజ్ చేస్తున్నాం. మనకి సింహం తోక అయితే కొంచెం అప్పుడైతే వెళ్ళినట్టయితే సెలెక్ట్ చేసి బ్యాక్ అయితే పెడుతున్నాం. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఫ్రేమ్కి అయితే వెళ్ళి సింహాన్ని అయితే కొంచెం తల పైన ఉన్నట్టు కాలు అయితే వేసినట్టు ఇలా అయితే పెడదాం. మళ్ళీ నెక్స్ట్ ఫ్రేమ్కి ఓకే సింహం తల ఎలా ఉంటే పెడదాం.
మనకైతే చూసారు కదా! నేనైతే మాక్సిమం ఇక్కడ 8 ఫ్రేమ్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. మనం చేసిన యానిమేషన్ వీడియో ఎలా అయితే వచ్చిందో తెలుసుకోవాలంటే, ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్‌లో ప్లే బటన్ అయితే ఉంది కదా! ఆ ప్లే బటన్ మీద అయితే క్లిక్ చేస్తే చూసారు కదా! సింహం అయితే ఎలా నడుస్తుందో. అదనమాట. అలాగైతే నడుస్తుంది మన యానిమేషన్ వీడియో అయితే. బాగా బాగా చేస్తే మనకి కొంచెం టైం అయితే పడుతుందనమాట. మనకిక్కడ ఇందాక మీకు చెప్పాను కదా! స్పీడ్ అని అయితే సెట్ చేస్తానని. స్పీడ్ ఎఫెక్ట్స్‌లోకైతే వెళ్తే చూస్తున్నారు కదా! స్పీడ్ ఎఫెక్ట్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఎంతైతే కావాలో అంత. అప్లై అయితే చేస్తే సింహం యొక్క స్పీడ్ అయితే మనకైతే మారడం అయితే జరుగుతుంది. ఓకే. బానే వచ్చింది సింహం అయితే. చూసారు కదా! నెక్స్ట్ ఫ్రేమ్‌కి తీసుకెళ్ళి ఇలా అయితే తీసుకెళ్ళాం. మనకైతే ఇప్పుడు సింహం యానిమేషన్ అయితే చూసాం కాబట్టి, నెక్స్ట్ అయితే ఇంకొక క్యారెక్టర్ యొక్క యానిమేషన్ అయితే చూద్దాం. క్యారెక్టర్ యానిమేషన్‌కి మళ్ళా ఇక్కడ గ్రీన్ కలర్‌లో బటన్ ఉంది కదా! న్యూ కార్టూన్ మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసి మళ్ళా ఇక్కడ 3 లైన్స్ అయితే క్లిక్ చేసి, బ్యాక్‌గ్రౌండ్ అయితే ఉంది కదా! బ్యాక్‌గ్రౌండ్ అయితే క్లిక్ చేసి, యాడ్ అని అయితే ఒక ఆప్షన్ అయితే ఉంది. యాడ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసి నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ ఒక హౌసెస్ అయితే ఉన్నాయి. ఆ హౌసెస్ అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి మనమైతే జూమ్ చేసి అడ్జస్ట్ చేసుకోవాలనమాట. ఈ యాప్‌లో మనకు నచ్చినట్టు. చూస్తున్నారు కదా! బ్యాక్‌గ్రౌండ్ అయితే మనం ఎలా కావాలంటే అలాగా ప్లేస్ చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ అయితే ఇలా పెట్టడం జరిగింది నేను. బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ చేసాక బ్యాక్ బటన్ అయితే నొక్కాలి ఫోన్‌లో. బ్యాక్ అయితే వస్తే బ్యాక్‌గ్రౌండ్ అయితే మనకైతే ఇక్కడ బాగా వచ్చింది. ఇన్సర్ట్‌లోకి అయితే వెళ్తే మళ్ళా ఇక్కడ మనం చూస్తే మనకి నేనైతే మళ్ళీ జంగిల్‌లోనే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే మనకి గర్ల్ అని అయితే ఒక ఆప్షన్ అయితే గర్ల్ క్యారెక్టర్ అయితే ఉంది. ఆ క్యారెక్టర్ అయితే సెలెక్ట్ చేసి ఇలా అయితే పెట్టాను. ఇలా అయితే పెట్టిగా నెక్స్ట్ ఫస్ట్ ఫ్రేమ్ ఇదే అనమాట. నెక్స్ట్ సెకండ్ ఫ్రేమ్ క్యారెక్టర్ హ్యాండ్ అయితే మూవ్ చేశాను. నెక్స్ట్ ఫ్రేమ్ క్యారెక్టర్ హ్యాండ్ అయితే మూవ్ చేశాను. మళ్ళీ థర్డ్ ఫ్రేమ్ క్యారెక్టర్ హ్యాండ్ అయితే మూవ్ చేశాను. ఫిఫ్త్ ఫ్రేమ్ ఇలా క్యారెక్టర్ హ్యాండ్ మూవ్ చేశాను. సిక్స్త్ హ్యాండ్స్ అయితే మూవ్ చేస్తున్నాను నేనైతే. చూడండి బాగా అబ్జర్వ్ చేయండి అనమాట. చాలా సింపుల్ ఈ యాప్‌లో యానిమేషన్ వీడియో చేయడం. చాలా ఈజీగా అయితే చేయొచ్చు ఈ యాప్‌లో. మీరు గనక వీడియోని అయితే ఇప్పటిదాకా లైక్ అయితే చేయకపోతే లైక్ చేయండి. ఎందుకంటే యానిమేషన్ టైప్ ఆఫ్ కంటెంట్ తెలుగులో రెగ్యులర్‌గా ఎవరు పోస్ట్ చేయరు. మీరైతే నా ఛానల్‌లోనే చూస్తారు యానిమేషన్ టైప్ ఆఫ్ కంటెంట్ మన తెలుగులో అయితే. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికైతే ఈ కంటెంట్ అయితే రీచ్ అవుతుంది. నేనైతే దాదాపు మీతో ఈ వీడియో చేస్తా 21 ఫ్రేమ్స్ అయితే చేశాను. 21 ఫ్రేమ్స్ మనం ఇప్పుడు ప్లే చేసి చూస్తే, ఆ అమ్మాయి చూస్తున్నారు ఎలా డాన్స్ అయితే వేస్తదో అలాగలాగా. అది. చూస్తున్నారు కదా! ఆ అమ్మాయి అయితే ఎలా అయితే హ్యాండ్స్ అయితే ఊపుతే యానిమేషన్ వీడియో అయితే ఎలా అయితే వచ్చిందో. ఓకే. మనం అయితే ఈ వీడియో అయితే బాగానే వచ్చింది కాబట్టి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎక్స్‌పో ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేస్తాం. ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సేవ్ యాస్ ఎ వీడియో కింద క్లిక్ చేస్తాం. ఇక్కడ సేవ్ యాస్ ఎ ప్రాజెక్ట్ కింద క్లిక్ చేసి మనకైతే నేమ్ అయితే అడుగుతుంది. నేమ్ ఏం అడుగుతున్నానంటే నేను సబ్స్క్రైబ్ అని పెడుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. వీడియో అయితే సేవ్ అయితే అయిపోయింది గ్యాలరీలోకి. ఓకే. వీడియో అయితే ఇక్కడితో సమాప్తం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే ఛానల్‌లో ప్లేలిస్ట్‌లు అయితే చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ అయితే ఒకసారి చెక్ చేయండి.